ఈ సందువన్లోడు పొద్దుగాల లేచిండు సలిబువ్వ తిన్నాడు అవతల పడ్డాడు. అంత శాతగానోడు 2 ఎకరాలు కౌలుకి ఎందుకు పట్టాలి? నా పానం తినతందుక కైకిలు పోయొచ్చి సప్పుడేకి ఇంట్లో వండేదాన్ని 2 ఎకరాల పొలం కౌలకు పట్టిండు. నా పానం తింటాడు. ఇంటికైతే రాని వచ్చినాక సందువాళ్ళు ఇరగొడతా ఏమనుకుంటాను. నీ అవ్వ ఇంటికి పోదామంటే జల్లుమంటుంది. రోజు కైకిలు చేసుకునేటోళ్ళం. నీ అవ్వ పెత్తనానికి పొలం కవులుకు వచ్చినాక నా పానం వంగుతలేదు. ఇంటికి పోతే ఇయ్యర మైరుతుంది. నేనేం చేయాలి? ఊళ్ళకు మొకన్నా పోతే ఎవడన్నా నైట్ తాగిస్తాడని పోతే ఎవరి దగ్గరికి రానిస్తలేరు. నీ అవ్వ పని చేద్దామంటే పెయ్యంగది, పొలంలోకి పోతే చెయ్యిలు ఆడాయి, ఇంటికి పోతే అది పొట్టు తిడుతుంది. నీ అవ్వ నేను ఏం చేయాలి? నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు మైక్ పెట్టుకుని వదులుతుంది కావచ్చు ఇంటికాడ. పోగానే పొలం కాడికి వా అని రోజు మెడలు పట్టి నూకుతుంది. అయినా ఇష్టం లేని నేనేం పని చేస్తా చెప్పు? నీ ఎవ్వని ఇట్లా కాదు, ఎట్లా కవులు పట్టినా కదా, ఈసారి కైకిళ్ళలో పెట్టి నడిపిస్తా. కైకిళ్ళలో పెడదామన్నా పెట్టుబడికి పైసలు లేవు. ఏం చేయాలనో ఏమో అర్థమైతే లేదు. నీ అవ్వ బంగారం వల్లే పనికి పోయి టైంకి వచ్చి ఇంత పడేటోళ్ళం. లేని కోస పెట్టుకున్నా. ఇప్పుడు ఎట్లా? ఏం చేయాలి? ఏం అర్థమైతే లేదు. నీ అవ్వ గందుకే పెద్దలకు ఏతులకు పోవద్దు, ఎల్లునో పడద్దు అంటారు కదా. అవ్వ తీటకు ఏదో చేసుకున్నట్టున్నది. ఇక ఆ మాట అన్నది కానీ ఇంటికి పోతా. ఇంకో తప్ప సంత భూమి ఉంటాయి, వ్యవసాయం చేయాలి కానీ ఈ కవులకు పట్టద్దు, ఇంత కాయ కావద్దు. నీ అవ్వ ఇక పోతా. ఏం చేస్తా? కడుపు కాలుతుంది కదా, కడుపులు ఇంత వేసుకోవాలి, పొలం కాడికి పోవాలి, లేకపోతే తప్పుతుందా? అయినా నా పిల్లం 10 మందికి చెప్పిరనుకో, అవురా శంకరిగా సాతగానునివి సావక గా పొలం కావులకి ఎందుకు పెట్టినవురా అని పొట్టు తిడతారు. నీ అవ్వ మందితోటి ఈ మాటలు ఎందుకు అనిపించుకోవాలి చెప్పు? 10 మందికి చెప్పటోని 10 మందికి నేను చెప్పించుకుంటే నా విలువ ఉంటుందా? అసలే ఊళ్ళో శంకర్ గారిని. నీ అవ్వ జేబులో రూపాయి లేకున్నా రూబాబు ఎక్కువ నాకుంటది. అయితే తిడితే నా పిల్లమే తిట్టింది, మంది తిడతారా? ఈ ఇంటికి పోయినాక నా భాగవతం ఎట్లుంటుందో చూడు. భయ్యమైతుంది. నీ అవ్వ మొగుడిని పట్టుకుని కొడతా తలలోకి వచ్చిన సంగతి చెప్తావు. అగో ఏమిరా ప్రసాద్, ముఖం అంతా ఎట్టనో పెట్టుకొని పోతానవు, ఎటు పోతానవు? ఏం చెప్పాలి బావా, నా పిల్ల నన్ను కొట్టింది. ఏంది? నీ పిల్లం కొట్టిందా? ఎందుకు కొట్టిందిరా? నేను దాన్ని కొట్టినా. ఎందుకు కొట్టావురా బామ్మారిది? రోజు తాగత్తావని కొట్టింది బావా. అది కొట్టే దెబ్బలకు తాగింది మొత్తం దిగింది. అయితే ఏం చేస్తావురా? మళ్ళా తాగదాని పోతున్నా బావా. మళ్ళా తాగొచ్చి ఏం చేస్తావురా? రిమ్మల నన్ను కొట్టింది బావా. మళ్ళీ నేను దాన్ని తిరిగి కొట్టద్దా? నీ బతుకుల మన్ను సర్తే పండు రాలే. ఏం మాట్లాడతానో పాడకావు. ఏదో రోజు తాగత్తావని చెల్లె నిన్ను కొడితే మళ్ళా తాగి దాన్ని కొడతావా? అసలు ఆడదానికి చేసినోడు మొగోడు అంటారా? అది ఎందుకు కొట్టిందిరా? నీ మంచితనానికే. ఒకసారి చూస్తుంది, 2 సార్లు చూస్తుంది, 3 సార్లు చూస్తుంది. రోజు తాగొచ్చినాక నయ్యం ఇంకా నిన్ను కొట్టింది. ఇంకా కుక్కర్లేసి విజిల్లు పెట్టలే, ఇంకా కుక్కర్లేసి నిన్ను విజిల్లు పెట్టలే. ఏంది బావా గట్లంటున్నావు? గట్లనపోతే ఇంకెట్లా అనాలరా? నువ్వు సావుకు బెత్తడి దూరంలో పోయొచ్చినావు. రోజులు ఎట్లున్నావు చూసినావా? పిల్లలకు కోపం తినపోతే కొట్టుడు కాదు, కుక్కర్లు ఎత్తారు, డమ్ముల మంత పెడతారు. ఇంకో డ్యామ్ కాడికి పోదామా అని సెల్ఫీ దిగాల నూకుతారు. అర్థమవుతుందా? మా చెల్లె దేవత కాబట్టి నిన్ను కొట్టింది. ఇంకో తప్ప దాన్ని కొడత గిడతా అన్నావనుకో నీకో అర్థమైంది కదా? అది వలుగుతుంది. మరి ఏమనుకుంటానావు బాడకావు? అబ్బా బావా, నాకు కళ్ళప్పలు ఇచ్చినవే. అప్పలిచ్చుడేంది బే? అబ్బా బావా, అది తెరిపించినావు. కళ్ళు తెరిపించినామన్నా కానీ అప్పలిచ్చిన బాడకావు. అయితే కానీ ఎడవుతున్నావు బావా. తాళ్ళకు పోయి శిరోపింకి తాగుతాప్ప. ఏంది? నువ్వే తాగిస్తావారా? అయితేవా గాని తాళ్ళకే పోతాను కదా. మేము పొలం కలిసేది ఉన్నది, ఆడికి అత్తా. నాకో పింకి చెప్పు మరి, మొత్తం ఖర్చు నీదేరు. సరే బావా, నేను చూసుకుంటా. 2 రొట్టెలు చెప్తా. సరే, మీ అక్క నేను పొలం కాడికి వస్తాం. మీ అక్కని పొలంలో దించుతా, నేను నీ దగ్గరికి వస్తా. సరేనారా? సరే బావా. ఒక్క చెట్టుది గట్టి ఉంచువాను. సరే బావా. కోరుడు పెరిగింది కానీ తలకాయ పెరగలే. బెల్లం కొడితే దాన్ని కొడతా ఎవరా బాడకావు? ఈ నల్ల మొగపొడి ఇంకా అత్తలేడు కదా. నేనన్నా పోదామంటే ఇంకా అత్తలేడు. అబ్బా అగో ఏం చేస్తానవే? ఏం చేస్తాను? కనబడతలేదా? పొలం కావులకి ఎందుకు పట్టినావు? అంత శాతగాను
అయ్యో పంట వస్తుంది నన్ను పైసలు మిగులుతాయని బయటినా ఎప్పుడు ఏమైంది ఆ పొలంలో అంతా గట్టి మోసింది పీక్దుపా. అబ్బో నేనొచ్చి గడ్డి వీకుతానే ఆడ పొలం సాప్ అవుతుందా కైకిల్లో పెట్టి చేపిస్తే ఏమైతుంది బింద అందుకొని చంపుతే బత్తేకాయ టవాల నీ ముఖం ఏమనుకుంటానో. ఓ దిక్కువనా నీకు బిందె తెలుస్తలే సర్వే తెలుస్తుందా ఈ సర్వే అదే ఏదైతే ఏంది, కొడితే దెబ్బ తాకితే అయిపోయాయి. అన్నిటికి ఇవే మాట్లాడతావు ఆయన అన్నిటికీ నన్నే పొంతలు పెడతావేందే నువ్వు పోయి చేపిస్తేంది నేనే రావన్నా. అగో అంత శాతగాను నీ ఎందుకు వచ్చినావు మరి? అరే ఎందుకు పట్టావంటే ఓలా కైకిలు పోవడం ఎందుకు మనమే చేసుకుందాం గంట ఆడితే అన్ని పట్టా మనం అన్నాడు ఏం చెప్తాను తిరగత్తాను. నీ అబ్బా 2 ఎకరాలు ఇద్దరం కలిసి అయిపోతుంది అనే ఓ 5-6 గుండు పెట్టి మనం తీసుకోవాలి పని. కైకిలోలను పెట్టి ఏపీయడానికి ఏదైనా సంత భూమియా కౌలుకి పట్టింది నాయే. మనది మనం చేసుకుంటేనే 1 రూపాయి మిగులుతుంది. ఓ దిక్కుమల్లోడా అయితే పట్టినందుకు పగబట్టి పొలంలో దించుతావేంది ఇప్పుడు రాను ఏమంటావే కప్పూరినట్టు అన్నమేంది కప్పమూతోడా. చేసుకున్నప్పుడు చెరుకోసే పని చేయాలి కదా, మనకు 1 రూపాయి మిగలొద్దా చెప్పు. ఇగో నీకు ఇష్టమని టమాటో రొయ్యాలండినా మధ్యాహ్నం సద్దులు తిందుపాయే. మధ్యాహ్నం తింటే మరి ఇప్పుడేం తినండి అగో పొద్దుగానే సద్దనం తిని తిరగడానికి పోయినావు కదా. అది తిరిగినాకనే అరిగింది మళ్ళీ తింటేనే కాదే పొలం కాడికి వచ్చి పని చేసేది అంటే ఇప్పుడు తినకుండానే రమ్మంటావు ఏంది. అగో మళ్ళా తింటే మళ్ళీ ఆడిపోయినాక ఏం తింటావు అంటే 1 పూట మందం అయినవా 2 పూటల మందం అంటలేదా నువ్వు ఇంతగానే తింటావు అనుకోలే. అగో చేసేదే పొలం పడికి బురదలు దిగినామనుకో ఆకలి బాగా అవుతుంది. అంగవాడి పని చేస్తాం కదా అంగీలెత్తంటే తిన్నది ఉంటుందా ఎప్పుడు అరుగుతుంది. ఇంత తీసుకురాపో రాదు తినిపోయావు. అక్కడ పోయినాకనే తినుడు అప్పటిదాకా పెట్టా. ఓ నీ మీద మన్ను వత్తు కడుపు చూడాలి కానీ పని చూస్తారు ఏందే నువ్వు. నేను పనికే చూస్తా, పని చేస్తేనే 4 రూపాయలు నువ్వు వస్తాయి. నింపుకోలేదా బొత్తరిందా నువ్వు తినలేదానే నా మీ నొట్టాయి చేది అబ్బా నీసు వాసన వస్తుంది టమాటా రొయ్యలు తిని అబ్బా ఈడ తింటే ఉండదు మొత్తం తింటాడని ఆడ తింటూ పాటనవా గవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు ఎత్తే నాట లేకపోతే నువ్వే పోయి కలుసుకోపో నాకేం పని. అగో పొద్దుగా నువ్వు గిత్త తిన్నావు కదా సరిపోయా. అరే పొద్దున్న నిన్న టమాటా కూర వేసుకొని తిన్ననే ఇవాళ మళ్ళీ ఆ టమాటాలో రొయ్యలు కలిపినావు కదా అది రుచి చూడద్దా రుచి చూడకపోతే నా 4 పుట్టది ఆరేపిస్తదానా. అక్కడి వాటికత్తా కదా అక్కడ ఎందుకే ఇక్కడింత అక్కడింత మధ్యనింత 3 పూటలు తప్పిందనుకో మునుగు పెట్టిందనుకో ఎల్లకుంటా ఆగుతా. ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? తిండి కోసమే పుట్టినావు తిండి పోతాడా. అయ్యో తిండి పోతాడు అంటాను నువ్వు ఉపాసం అంటానవా అమ్మ నీ కప్పమూతి మీద మన్ను తినంది అచ్చటట్టులేమో కదా ఏసి కలవడతపా. ఇగో గట్లన్నావు మంచి ముచ్చట అర్థమైతుందా. ఇంత తింటా సజ్జల కూడా ఎక్కువ పెట్టు అర్థమైతుందా. ఇంకా తినలేక మళ్ళా పట్టుకరా అన్న. లేకపోతే అటు పోయి తత్తామానే పొద్దున్న దాకా ఖర్చుడేనే గడ్డి బాగా పట్టదట. సరే తిప్పా. ఇగో టమాటా రొయ్యలు తిన్నావు కదా మునుగు మాడితే పొద్దుకి దాకా లేవకిగా. నేను ఒక్కదాన్నే తిన్నా నువ్వు తినలేదే బొమ్మ. నువ్వు కూడా మునుగు పడితే సాయంత్రం దాకా లేవద్దు అర్థమైతుందా. అర్థమైతుంది నా వినబడి ఏడుస్తేందే తిన్నావని అట్లా అర్రే ఇంకో సగం అరిగింది మళ్ళా తినన్నా తింటావా రోడ్డు మీద. మరేం మాట్లాడతానవే చెయ్యనా వచ్చినందుకే పని కత్తిని ఎంత పని చేస్తావు చేస్తుందా ఇట్లా ఊకుంటా అబ్బా. అట్లా కాదే పని చేస్తే మనకి రూపాయి మిగులుతుంది కదా. ఊకే కోపానికి వస్తే ఎట్లుంటది చెప్పు. అబ్బా పని చేయకపోతే రోడ్డు మీద వంటనంటాను పోతాను రోడ్డు మీద దాని కింద పడ్డది నయ్యావు. నీ అబ్బా నన్ను పని చేయవని నన్ను కంటు చేస్తావు. బస్సు కింద పడతానంటే దిక్కుతివి దెబ్బకు నా పీడవో నీ పీడవో. పని చేయంటే సత్తా అంటానే మరేం చేయండి పనికే అత్తానని పడితే తొవ్వల దొరికించుకొని ఏదో ఒకటి బాధలు పడుతుంది. నాకు ఎంత కోపం అనిపించాలి. ఎవరన్నా చూస్తే ఈ శంకర్ గానికి పెయ్యంగుంటలేదు తట్టెడు తింటాడు లొట్టెడు తాగుతాడు మర్చుకొని మూలకు వంటాడు అన్నట్టానే. అబ్బో నేనే చెప్పని అవసరం లేదు నువ్వే అన్ని చెప్తాను ఇక్కడ. అబ్బా ఇంట్లో నా ఇజ్జత్ తీసింది కాకుండా రోడ్డు మీద కూడా తీయే నా మానుంది రాత్రి తువ్వాలతోటి లేకపోతే నీ లంగతోటన్నా ఊరేసుకొని సత్తా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అబ్బో ఏది టిఫిన్ బాక్స్ అందుకొని చంపుతా ఎందుకట్లా ఉడతాను.
మరి నువ్వే కదా చెయ్యన్నే పైసలు మిగులుతే నాకు తెలియదానే నేను చిన్న పోరన్నా పిప్పర్మెంట్ చిక్కుతాను ఐస్ క్రీమ్ చిక్కుతానా సార్ మీరు కామెడీ చేయకండి సార్. శిశి నీతో అయితే నా ఇజ్జ పోతాయి. నేనన్నా ముందు నాడుతా, నువ్వన్నా ముందు నాడు. పో మరి అసంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావా ఇచ్చేది పోయేదానివి మంచోడిని చేసుకోపో. నువ్వు ఇట్లా ఉడతావని తెలియదు నాకు రోడ్ల మీదనే. మరి అన్నకు తప్పడవా నేనే ముందు నాడుతా. పో నువ్వు ముందు నడువే. అగో మళ్ళీ నువ్వు రాకుండా ఎట్లా? అప్పో అది కూడా భయమే ఉన్నది. నాడు మరి అసంటు దాని ఎందుకంటారో మాటలు కర్మాని చేసుకున్నా నిన్ను నాడు. లోపల నవ్వొస్తుంది కానీ ఆపుకుంటాను బొమ్మ చూస్తే కనబడతలేదు అన్న నీ నవ్వు. ఏం చూస్తావు తినాడు ఎక్కువ రకిగా. అందరు చూస్తే ఇజ్జ పోతాయి. మెల్లగా మాట్లాడు. చూడని వాళ్ళని తిడతానవా కొడతానవా వాళ్ళ మీద పడతానవా మన పని మనం చేసుకుంటాను నీకెందుకే నీ అబద్ధ ఇట్లా ఒర్రెట్టని నాకు ఎందుకు అట్టబెట్టిరో ఏమో. ఒరుతారా ఒర్రపోతే పాట పాడన్నా అప్పని తీయని దెబ్బ ఎందుకు గట్ట పెట్టిర్రు ఏమో ఈ దిక్కుమాల్లోని నాకు అద్దంట గట్ట పెట్టిర్రు. మంచిగా ఉన్నోని వేసుకున్నా అయిపో. ఆగో సప్పుడేం చెత్తలేడు ఎందుకు ఇంత వదురుతా అంటే ఓ మనిషి అక్కడేం చేస్తాను పొలం కలుతానికి అక్కడేం చేస్తాను గిట్రా జిమ్ము చేస్తానే నా కండలు వెరగద్దా నువ్వు కండలు చూసి మురువద్దా ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? కండలు పాడగాను అక్కడ పొలం పనికి పోయి ఇసి పెట్టి ఇక్కడ జిమ్ములు చేస్తానా నాడు. నీ అవ్వ అంగిపితే బుస్సన వంగుతుంది నువ్వు ముట్టుకుంటే గట్టి పడుతుంది. ఇప్పుడు అవసరం ఇది అంతగానా? అయ్యో ఏమన్నా పైసలు ఇచ్చి జిమ్ములో చేర్పించినవా తోవంటి పోతాంటే కనబడ్డాయి. అయితే ఇంకా గిట్లంటే మంచిగా అనిపిస్తుంది నడుము అయ్యో ఏ విషయమే ఉన్నదే అది 5 నిమిషాలు ఇది 5 నిమిషాలు 4 ఉన్నాయి 20 నిమిషాల కథ చెప్తాగు ఇంకా ఇది అయిపోయింది ఆగు మళ్ళీ ఆగు నా కండలు చూడవానే నువ్వు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ కండలు పాడగాను మనం తీసిపెట్టి ఏంది అబ్బా పిక్కలన్నీ గుంజుకొస్తానే గందుకే కావచ్చు పిక్కలు గట్టిగుంటాయి రోజు చెత్తిస్తా పని పోయి రాగా. ఇప్పుడు నువ్వు దిగుతావా గిటాగట అబ్బో అబ్బో చెప్పు కాలికి పెట్టి దిగు ఇటు పెట్టు ఏమైంది అది పాడుగానే పెట్టంగానే కింద మీద అయింది చెట్టు ఇప్పుడు పొలం పనికి కదా పోయేది. పోదాపా ఇంకో తప్ప ముడతానా ముట్ట తెలుసున్నో లేకపోతే ఎక్కడెక్కడో పట్టుకుంటది. అబ్బో కొద్దిసేపు అయితే నీ పానాలు తెలుసా? పానాలు కాదు పట్టుకుంటా నువ్వు తీయలేక రావాలి కాళ్ళు చేతులు నాడు ఇక పోదాం ఎగ్గేసొంటి పెట్టుకోక మళ్ళా ఎవరో చెప్పక ఇజ్జత్ పోతుంది. నీకు ఇంక ఇజ్జత్ కూడా ఉందా? అయ్యో ఇక ఇజ్జత్ లేదని మొత్తం ఇజ్జత్ ఇస్తామనే పోదాపా. ఇజ్జత్ లేనోడా అప్పటి నుంచి రోడ్డు మీద ఒరుకుంటూ వచ్చినా ఇంక ఇజ్జత్ గురించి మాట్లాడతానా? ఇది ఒకసారి నాడు సైకిల్ రమ్మాడు ఒక గంట లేట్ అయితే పావే ఇంకా నాకే చెప్తా పొలం కాడి పోయేస్తారు కైకిలు వేరే వాళ్ళే పోతే ఫోన్ అంతా వాపస్ వస్తారవా? ఏం లేదు రశంకరి గా సాయలు లేడా కైకిలు రమ్మన్నాడు గంట లేట్ అయింది సగం కైకిలు కట్టిస్తా అంటాడ్రా అందుకనే ఇంటికి పోతానా. ఇదేం పాపమే పాడుగాను గంట లేట్ అయినందుకు దొంగ ముండ కొడుకు సగం కైకిలు కట్టిస్తా అన్నాడా? నీ అబ్బా ఇంటికి పోయి ఏం చెప్తేవా అత్త నీ అల్లుడినే కదా నీ దగ్గరున్నే కానే ఆ సగం కైకిలు నేను కట్టిస్తా అత్తవారే మాకు అంతే అంటవారా
ఆనకంటే పోను కానీ నువ్వు నాలుగునే కదా నేను వస్తాపా మీ పొలం కలువా అత్తవు కానీ మరి సర్ది తెచ్చుకోలేదు అనే తెచ్చుకోలేదు అల్లుడు అయ్యో బుక్కెడు పోబెట్టరా ఓ మనిషి నేను తినకుండా కానీ చిన్నవాங்க పెట్టనా అయ్యో నేను తింటున్నా దాన్ని ఇడిచిపెట్టి నేను తినకుండా దానికి పెడతా అబ్బా నీ బిడ్డ చూసినా వానే నువ్వంటే ఎంతో ప్రేమ ఇప్పటికే పొద్దు పోతాంది చెప్పను పోయి పొలం కలుతాను దారి సరే, రండి. పా. ఇగో రారి ఇప్పటికే టైం వేస్ట్ అయింది బుజ్జి ఇంకో టిఫిన్ చెట్టు కింద పెడతా నా కడపంతా కలగాలంటుంది పోయేస్తా సరేనా ఇప్పుడేనా పోయేది అరే ఏం కాదు చెప్పండి అత్త ఇంకా మొదలే పెట్టలే వచ్చేది ఆపుకో అన్న లుంగిల్నే పోవన్న చెప్పు చూడు అత్త ఎట్లా మాట్లాడుతుందో పోనీ తీయరాదే ఆ, పో ఎట్లా పుట్టిండో ఏమో అబ్బా కళ్ళు సపోజ్ గట్టిగా ఉందే అన్న. మరి ఏమనుకున్నావు ఒక్క చెట్టుది అట్నే పోతా. అంచే సూపర్ ఉన్నది. అబ్బా దొంగ ప్రసాద్గా మంచిగానే వాడతానా కూడా తమ్ము పా. ఓరు వారి చాలు ఓరు వారి నీ లొట్టె తాగుతాను నా లొట్టె నా లొట్ట అయిపోయింది, నీ లొట్టికి పొతం పెడుతున్నా. నీ మొద్దు ఇది అనద్దు గాని నా లొట్టి నాకు ఉంచమన్నా కదా సంసారం లెక్క 2 లొట్లు చెప్తా దా బావా అన్నావు ఇంకో ఇడు గట్టన అంటాడే నీకోసం ఇంకా టమాటా రొయ్యలు తెచ్చిన కాదురా నీ బాడుకోవు ఆకి ఇక నేను దాగి రాగా తప్పుడు చేయకు అంతే మూర్తి బాడక ఏం చూస్తాను వంచుకుని ఆకద్దారా మెల్లగా ఇదో బావ రొయ్యల టమాటారా మూత పెట్టి ఈగలు వాళ్తాయి అంతే అయిపోయిందానే అయిపోయింది. ఇవ్వో శంకరి పోతాను. అగో రావన్న నమస్తే సరే ఉన్నదా అనే కళ్ళు అంచు ఆగే ఆడ పెట్టే మస్తున్నదే ఏమైందిరా కూర నాకు టమాటాలు రొయ్యలు నాకురా నేను తాగితే నువ్వు నాకాలే నువ్వు తాగితే నువ్వు నాకుతా తాగద్దా పడతావు కళ్ళంటే కళ్ళురా సూపర్ మస్తు చూసినావు. మస్తు వచ్చినావు ఆయనతో చొర్రం దమ్ములు లాగిపోతాం అగో ఓరి శంకరి ఏం చెప్తున్నావు ఇక్కడ ఏ దొడ్డి పోతాన్నే నీకు అత్తందా కూసో ఆరాట మాటలు పోనీయవరా మరి కళ్ళు తాగుతా అంటే కళ్ళు కనబడతలేవా అని కారడ్డ మాటలు అంటాను ఏం చేస్తాం కళ్ళు తాగుతాం నువ్వు తాగవా ఏ నేను తాగుతారా నేను పొలం కాడికి పోవాలి అరి కలుపున్నది ఆడ పో పోతన్నా నీ తోడు ఉంటే నాకెడ పని కలుపుతుంది మరి నేను ఎవరి మందని ఇవన్నాడు తాగని పోయా వీడు మిట్ట చూస్తాను గుడ్డోడు ఇనికి పోయి పట్టదు మా బావకు పోయి ఏమన్నా మిగిలితే తాగుతా. మళ్ళీ నారా ఆడు మాతోటి వస్తాడు మొత్తం ఇచ్చిపోతాడు బాంచర్ పోయి ఉందా అలా ఉన్నా ఉన్నది పోయి మరి గడ్డి బాగానే పడ్డది కదా బిడ్డ. అవునే చిన్నవా ఎప్పటి నుంచో చెప్తాను ఆ మనిషికి పొలంగాలు పోదామని అవును నీ మొగడేంది అటే పోయిండు. అవునే రవాలి దొడ్డికి పోతా అని నీ మొగడేంది అటే పోయిండు. ఏమోనే చిన్నవా అప్పుడు వేయండు ఇంకా అత్తలేడు గదే చూస్తాను నేను కూడా ఏమైందో ఏమో కడుపుకి ఇట్లా బాగా నొయ్యవచ్చు 3 పూటలు తిన్నాడు పొద్దున్నే రాకపోతే ఏమత్తది ఇది ఒక వంకాయ ఆయనకు అచ్చేదాన్ని ఏమన్నా వద్దంటే మా బిడ్డ పోనీ ఎంతసేపు పోతాడో చూస్తా ఇంకొంతసేపు ఇట్లనే ఉన్నాడు అనుకో ఇక నేనే పోతా ఇక బాసేపు అయింది ఇప్పటికే నువ్వు పోతావా మళ్ళా ఆయన కూర్చున్న కాడికి పోతావా ఏంది? మరి ఏం చేయాలి చిన్నవా ప్రతి పని తప్పించుకుంటాడు ఓ రావాలి ఏం చేస్తారు ఏమైంది బాబు గిట్ట వచ్చినావు నేను పొలం కాడికి పోతాను కానీ
నువ్వేమో బురదలో ఒకదాని వరి కలుస్తున్నావు, నీ మోడేమో లొట్టు తాగుతాండి ఆడ కూర్చోండి, లొట్టు తాగుతాండి ఆడ కూర్చోండి. ఏంది ఇంత ఆడదెంప దొడ్డి కోత అని కళ్ళు తాకుండా కూర్చున్నాడా? ఏంది దొడ్డిపోతా అన్నాడా? ఆడ తాగి పోతాడా, నోరే వస్తలేదు మాట్లాడడానికి. మెల్లగా పోయి తీసుకొచ్చుకోపో. వామ్మో గిట్ల తయారైంది ఈ మనిషి. చిన్నవా నువ్వైతే గలవే ఆ దిక్కుమాలో నేను తీసుకొస్తా గాని. సరే పో. గిట్ల తయారైంది నేనే. బావా నువ్వు దేవుని బావా, నువ్వు ఎల్లకాలం నాతో ఉండాలి, నువ్వు లేదు బతక బావా. బాడుకో ఎల్లకాలం నీతోడు ఉన్నదందుకు నీ మొగన్నారా? నేనేమన్నా ఏం మాట్లాడుతానవరా? తాగితే ఏమేర్పడతలేదురా? ఏం బావా గట్టమన్నది? ఎల్లకాలం కాదురా, ఎల్లకాలం నా శోభతుండు బావా అనాలే. అర్థమైతుందారా? అట్టనే బావా. మరి తాగితే ఏమర్థమైతుందా? అరే మూత కన్నోడా, కళ్ళ వెనుకెళ్ళి కప్పలే కనగాలే. ఏమనుకుంటారు గురువు? కళ్ళు తాగితే గుసత్తందిరా, మంచిగా ఉండాలి. 2 రొట్ల కళ్ళు తాగిన ఒక్కసారి ఉచ్చబోయలేదేందిరా? రేపు వస్తావా అంటే దాచుకుంటావారా? వేస్ట్ చేయవా? రావద్దా? అంతేనా? ఇట్లా పోతారు ఆయనతో కుండవాళ్ళు ఇంకో ఒక వారి ఇప్పటికే ఉప్పింది, పట్టణం అలిగింది అనుకో మా చెల్లి ఆగమవుతుంది. అత్తలేదు ఆరా అస్సలే. నేను 4 సార్లు పోసిన కాదురా. లీక్ అవుతుంది. లీక్ అవుతుందా? నీది మూసుకున్నదా? బాడుకావు బావతో దివేరారా మాటలు మాట్లాడేది? సారీ బావా. దండం పెట్టు బావకు, కాలు మొక్కురా, చేయి దాపుతలేదు, నాకు అందుతలేదు. అంగు అంగు అట్లా. నమస్కారం బావా. అబ్బా మన గౌడన్న కళ్ళంటే కళ్ళు పోసిండ్రా. సూపర్. ఈ కళ్ళు వీనికి బ్రాండి పనికి రాదు, బీళ్లు పనికి రావు. మళ్ళీ ఈ కళ్ళు తాగుతా కూడా ఇంకో ఆరోగ్యానికి మంచిదిరా. అర్థమవుతుందా? దిక్కుమాల బాడుకో నువ్వు దొడ్డికెత్తానని చెప్పేసి ఇడికి వచ్చి కళ్ళు తాగుతానవా? ఓ పిసిదానా దొడ్డికాడ వచ్చిన ఇంకో మీ అన్న కలిసి కళ్ళు తాగుతుందా బావా అని కౌలించుకొని కళ్ళు తాగిస్తాండి. కాదా బాడుకావు చెప్పు. నేను అల్లేసెళ్ళి పని చేసుకోపో బావా అంటే ఎవరు చేస్తారా అంటుండు. నువ్వు కళ్ళు తాగిందే కాక ఇంకా అన్న మీద ఎక్కించి చెప్తానవా? ఇలా అయిపోయినా నా చేతిలో అప్పుడు నువ్వైతే ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తావు నీ సంగతి. ఇప్పుడైతే నా పని గాని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.